హాయ్ టు ఆల్. ఈరోజు ఏంటంటే పర్సంటేజ్ క్యార్ పర్సంటేజ్ క్యార్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ ఈ పర్సంటేజ్ క్యార్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనేది సిఎల్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు చెప్పాను. సో సింపుల్గా ఏం చెప్తామంటే క్యారెక్టర్ ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఎందుకంటే ఎనీ వాల్యూ ఏ వాల్యూనైనా క్యారెక్టర్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడానికి సో మనం పర్సంటేజ్ క్యార్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో బట్ ఆర్పీజీలో మనం ఎక్కడెక్కడ వాడతామంటే న్యూమరిక్ వాల్యూస్ కన్వర్షన్ కోసం న్యూమరిక్ వాల్యూ టు క్యారెక్టర్ వాల్యూ. సో అలా కాకుండా డేట్ని న్యూమరిక్ క్యారెక్టర్ వాల్యూలోకి, అలాగే టైంని క్యారెక్టర్ వాల్యూలోకి, అలాగే టైం స్టాంప్ని సో క్యారెక్టర్ వాల్యూలో కన్వర్ట్ చేయడానికి మనం ఈ క్యార్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనేది వాడతాం అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంతా నేను ప్రోగ్రామింగ్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ అనేది రాశాను. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక న్యూమరిక్ వాల్యూ తీసుకుంటున్నాను. సో దానికి వేరియబుల్కి నేమ్ ఏమి ఇచ్చానంటే నెంబర్ అని ఇచ్చాను. సో అది వచ్చేసరికి స్టాండ్ ఎలోన్ వేరియబుల్గా తీసుకున్నాను. సో స్టాండ్ ఎలోన్ అని ఇచ్చాను. ఏంటి డిక్లరేషన్ టైప్ స్టాండ్ ఎలోన్. సో లెంత్ 10. సో అది ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి జోన్ డెసిమల్ ఇచ్చాను. సో డెసిమల్ పొజిషన్ 0. వాల్యూ ఇన్స్టలైజ్ చేశారు 1 2 3 4 5 6 7 9 8 9 అని ఇచ్చాను. సో ఆ తర్వాత ఏంటంటే ఒక టైం అనే వేరియబుల్ తీసుకున్నాను. టైం 01 అనే వేరియబుల్ ఇచ్చాను. స్టాండ్ ఎలోన్గా ఇచ్చాను. ఇంటర్నల్ డేటా టైప్ టైం కాబట్టి. సో అలాగే డేట్ తీసుకున్నాను. డేట్ని ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి డి అని డిక్లేర్ చేశాను. డేట్ 01 దాని నేమ్ వచ్చేసరికి. సో అలాగే టైం స్టాంప్కి ఏంటంటే టీఎంజెడ్ అని ఇచ్చాను. టైం స్టాంప్ అని. సో ఇది వచ్చేసరికి ఇంటర్నల్ డేటా టైప్ జెడ్ అని ఇచ్చాను. సో ఈ వాల్యూస్ అన్నీ కన్వర్ట్ అయ్యాక స్టోర్ చేసుకోవడానికి ఒక రిజల్ట్ అనే క్యారెక్టర్ వాల్యూ అనేది ఇచ్చాను. రిజల్ట్ అనేది డిక్లరేషన్ టైప్ స్టాండ్ ఎలోన్గా డిక్లేర్ చేశాను. లెంత్ 50 ఇచ్చాను. సో ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి ఏ ఇచ్చాను. ఎందుకు క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేసి స్టోర్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, ఫస్ట్ టైం స్టాంప్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా. సో మనం టైం స్టాంప్ 2 టైప్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు అని నేను చెప్పాను ఆల్రెడీ. సో ఈరోజు అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వే ఏంటంటే సో మనకి టైం అనే ఆప్ కోడ్ ఉందన్నమాట. టైం అనే ఆప్ కోడ్ ఇస్తే మనకి ఏంటంటే టైం స్టాంప్ని ఇస్తుందన్నమాట. సో టైం అని ఇచ్చి రిజల్ట్ వాల్యూ ఎందులో అయితే ఈ టైం స్టాంప్ స్టోర్ అవ్వాలో అది ఇస్తే సరిపోతుంది. ఇలా ఇస్తే మనకి టైం స్టాంప్ అనేది వస్తుంది. ఇలా కాకుండా వన్ మోర్ వే ఉందన్నమాట. అదేంటంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, బట్ అగైన్ ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. సో సి స్పెక్లో ఎవాల్. సో ఎవాల్ ఆఫ్ మనం ఏంటి రిజల్ట్ కదా, రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ టైం స్టాంప్. సో ఇలా ఇస్తే మనకి టైం స్టాంప్ అనేది వస్తుంది. ఎయిదర్ ఈ ఫార్మేట్ ఇచ్చినా ఓకే, సో ఇది ఇచ్చినా మనకి టైం స్టాంపే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఆ టైం స్టాంప్ను మనం క్యారెక్టర్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి. సో అవన్నీ చేద్దాము. సో ఇది ప్రస్తుతానికి ఇది కామెంట్ చేస్తున్నాను. సో తర్వాత మీకు కావాలంటే ఇది కూడా చెక్ చేసుకోండి. బట్ నేను ప్రస్తుతానికి ఏంటంటే టైం స్టాంప్ని బై యూజింగ్ టైం అనేది ఆప్ కోడ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. టైంని ఆ రిజల్ట్ వచ్చేసరికి టైం స్టాంప్ కోసం వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేసామో అందులో స్టోర్ చేస్తాను. సో ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే టైం స్టాంప్ని డిస్ప్లే చేస్తున్నాను. ఏదైతే టైం స్టాంప్ వచ్చిందో దాన్ని డిస్ప్లే చేస్తాను. తర్వాత ఇప్పుడు ఏంటి టైంని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అండ్ కరెంట్ టైంని బై యూజింగ్ పర్సంటేజ్ టైం అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ఫౌండ్ అవుట్ చేసి దాన్ని వచ్చేసరికి టైం 01లో స్టోర్ చేస్తాను. ఇందులో స్టోర్ చేస్తాను. మీరు కావాలంటే మాన్యువల్గా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు ఐఎన్జెడ్ అని. బట్ నేనేంటంటే ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని అగైన్ రిపీట్ చేయడానికని నేను బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి కరెంట్ టైం కరెంట్ డేట్ అవి తీసుకొచ్చుకున్నాను. సో ఇప్పుడు ఏంటి పర్సంటేజ్ టైం యూజ్ చేస్తే వచ్చేది ఏంటి కరెంట్ టైం. అది టైం 01 అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. సేమ్ అలాగే ఎవాల్ ఆపరేషన్లో డేట్ 01 ఈక్వల్ టు పర్సంటేజ్ డేట్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి డేట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఫౌండ్ అవుట్ చేసుకుంటాను, దాన్ని దీనిలో స్టోర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూస్ అన్నిటిని నేను పర్సంటేజ్ క్యార్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి ఫస్ట్ సో వెయిట్ ఫర్ 1 minute. సో ఇప్పుడు ఏంటంటే మనం క్యార్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ టైం స్టాంప్ని తర్వాత టైంని డేట్ని సో క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఎవాల్ ఆఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ క్యార్ ఆఫ్ టీఎంజెడ్. ఏదైతే టైం స్టాంప్ అనేది క్యాలిక్యులేట్ చేసాం, ఏదైతే టైం స్టాంప్ ఉందో ఆ టైం స్టాంప్ని క్యారెక్టర్ వాల్యూ బై యూజింగ్ పర్సంటేజ్ క్యార్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేస్తాం. దాన్ని ఏంటి ఆ రిజల్ట్లో స్టోర్ చేస్తాం, ఆ రిజల్ట్ని డిస్ప్లే చేస్తాం. తర్వాత ఏంటి ఎవాల్ ఆఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ క్యార్ ఆఫ్ టైం 01. ఏదైతే మనం టైంని బై యూజింగ్ టైం బిల్ట్-ఇన్ ఫంక్షన్ పర్సంటేజ్ టైం బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి వచ్చిందో
దాన్ని బై యూజింగ్ పర్సంటేజ్ క్యార్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేసి రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాం, దాన్ని డిస్ప్లే చేస్తాం. ఇన్ ది సేమ్ వే డేట్ను కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో కన్వర్ట్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తాం. మీరు ఈవెన్ F4 తీసుకుని చెక్ చేసిన ఎవాల్ ఆఫ్, సో ఇది ఆప్ కోడ్ ఎవాల్. సో ఫ్యాక్టర్ 2లో వచ్చేసరికి ఏదైతే ఆపరేషన్ జరగాలో అది చేస్తాం అనమాట. సో ప్రతిదానికి అలాగే ఉంటుంది, వాటిని డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఫైల్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఫైల్ చేస్తున్నాను, అగైన్ కంపైల్ చేస్తున్నాను, సో కాల్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, టైం స్టాంప్ మనకు వచ్చిన టైం స్టాంప్ ఇది. సో ఇప్పుడు తర్వాత ఏమొస్తుంది, మనకి టైం వస్తుంది. మన టైం ఇది అనమాట, కరెంట్ టైం. సో ఆ తర్వాత ఏమొస్తుంది, డేట్. చూడండి, డేటు, టైము, టైం స్టాంప్. ఇప్పుడు కన్వర్ట్ చేస్తే క్యారెక్టర్ వాల్యూనే కాబట్టి మనకి డిఫరెన్స్ ఏం కనబడదు అవుట్పుట్లో. చూడండి, అవుట్పుట్లో ఏదైతే ఉందో అదే టైం స్టాంప్ 2024 8 04 11 27 33. సో ఇది సేమ్ మైక్రో సెకండ్స్ కూడా. అలాగే డేట్ సేమ్ కన్వర్ట్ అయిపోయింది. క్యారెక్టర్ వాల్యూస్ అనేవి ఈ స్పెషల్ సింబల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అట్ ది సేమ్ డాట్స్ని వీటిని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో క్యారెక్టర్ వాల్యూ అనేది ఇలా వస్తుంది అన్నమాట, ఇలా అనమాట. సో ఏదన్నా ఒక వాల్యూని క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేయాలంటే మనకున్న బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏంటంటే పర్సంటేజ్ క్యార్. ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ వాల్యూనైనా మనం ఇలా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇదన్నమాట పర్సంటేజ్ క్యార్ యొక్క బిల్ట్-ఇన్ ఫంక్షన్. థ్యాంక్ యూ.